ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరిక, ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో సమావేశం తర్వాత కేటీఆర్ నేరుగా జగిత్యాల వెళ్లనున్నారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అదే రోజు జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో ప్రధానంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి తర్వాత మధ్యాహ్నం తర్వాత కేటీఆర్ నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి జీవన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలన్న దానిపై కూడా ఈరోజు కేటీఆర్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీ నడపాలా, లేకపోతే ప్లీనరీ నిర్వహించాలా, లేదంటే ప్రతినిధుల సభను నిర్వహించాలన్న దానిపై ఇంకా ఎటు నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై కూడా కేసీఆర్తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ భేటీలో జీవన్ రెడ్డి ఎప్పుడు పార్టీలో చేరుతారు అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించాలి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీ నిర్వహించాలా, లేదంటే బహిరంగ సభ నిర్వహించాలా, అది కూడా కాదంటే ప్రతినిధుల సభకు మాత్రమే పరిమితం కావాలా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్తో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు అమెరికా పర్యటన ముగించుకొని నిన్ననే కేటీఆర్ హైదరాబాద్ వచ్చారు. కాబట్టి రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా కేసీఆర్తో కేటీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. హరీష, థ్యాంక్ యూ కరుణాకర్. కరుణాకర్, అలాగే ఇటు జీవన్ రెడ్డి పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే కన్ఫర్మేషన్ అన్నది ఆల్మోస్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఎప్పుడు పార్టీలో జాయిన్ కాబోతున్నారు? ఇవాళ కేటీఆర్ కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఆయనతో పాటు వెళ్తారు? ఈ అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా? మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత వారం రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తీవ్ర తర్జన భర్జన తర్వాత ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. జీవన్ రెడ్డితో ఇప్పటికే కేటీఆర్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఆయనకు టచ్లో ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాసేపటి తర్వాత మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి సగౌరవంగా బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్ జీవన్ రెడ్డి భేటీ తర్వాత జీవన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఈరోజు కేటీఆర్ జీవన్ రెడ్డి భేటీ తర్వాత 2-3 రోజుల్లోనే జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ని కలిసిన తర్వాత ఆయన ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అదే రోజు ఆయన కేసీఆర్ సమక్షంలో కారెక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరీష్, కరుణాకర్, అలాగే ఈ పార్టీ ప్లీనరీ సమావేశాలు కావచ్చు, ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, కేసీఆర్ ఇందులో పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న జరగబోతుంది కాబట్టి ఆవిర్భావ దినోత్సవంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈసారి గత సంవత్సరంలోలాగా మనం చూసాం. గత సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈసారి అంత పెద్ద స్థాయిలో కాకుండా సాదాసీదాగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. కాబట్టి ఇటువంటి డిస్టర్బెన్స్ మధ్య పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సాదాసీదాగా సింపుల్గా నిర్వహించాలని చెప్పి అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మనకున్న సమాచారం మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఒక చోట ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అదే రోజు నిర్వహిస్తే కొంత ప్లీనరీ నిర్వహించడంతో పాటు పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని కూడా నిర్వహించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ భేటీ జరుగుతుంది కాబట్టి ఈ భేటీలో ఈ ప్లీనరీ కావచ్చు, ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కావచ్చు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో ఎప్పుడు చేరుతారు, ఇటువంటి అంశాలపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.